వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి మేమే కట్టిస్తామని చెప్పి ఇప్పుడు మొండి చేయి చూపించి పేద ప్రజలను మోసం చేసిందని జై భీమ్ రామ్ భారత్ పార్టీ కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బుంగా సతీష్ కుమార్ విమర్శించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను కలిసి ప్రజలకు పట్టాలు ఇచ్చి స్థలం చూపించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారంటూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు నివాస యోగ్యం కాని ముంపు ప్రాంతంలో ప్రజలు ఇష్టంతో సంబంధం లేకుండా స్థలం ప్రభుత్వం కొనుగోలు చేసి ఇప్పుడు ఆ స్థలమే ప్రజలకు చూపించకుండా పట్టాలిచ్చి కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం ప్రజల్ని మోసం చేయడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఊరికి చివరనే నివాస యోగ్యం కాని ముంపు ప్రాంతంలో ఆ యొక్క స్థలాలను కేటాయించి ఇప్పటికీ కూడా స్థలాలు చూపించకుండా మభ్యపెట్టి ఈ రోజుని కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అని చెప్పేసి ఎంతకాలం ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తూ వస్తుందని చెప్పేసి ఈ మాయ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో భాగంగానే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చారని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాలి. అలాగే పక్కన ఎర్రవరం గ్రామంలో కూడా అనేక మార్లు మేము ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అది కూడా అవకతవకలు ఏర్పడ్డాయి. అది కూడా ముంపు ప్రాంతంలోనే ఆ స్థలం కేటాయించడం కూడా జరిగింది. ఇలా ప్రతి విషయంలో కూడా పర్వత ప్రసాద్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ అనేక మార్లు మేము చెప్పడం జరిగింది. అవకతవకలు ఏర్పడ్డాయి, అవినీతి ఏర్పడిందని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా ప్రజల యొక్క ఇష్టాలను చూసుకోకుండా ఆ యొక్క స్థలాలను కొనుగోలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రోజుకి కూడా స్థలాలు చూపించకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే ఎవరు నమ్ముతారండి? ఎవరైనా నమ్మే పరిస్థితి ఈ రోజున ఉందా? ఇది ఎలక్షన్లో భాగంగా కాదా మీరు చేసే ఈ యొక్క చర్యలు? నిజంగా మేము జై భీమ్ భారత్ పార్టీ తరపు నుంచి, జై భీమ్ రామ్ భారత్ పార్టీ తరపు నుంచి నిజంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజల ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీరేమీ మోసపోవద్దు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఎదుర్కోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతోంది.